వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్కు అర్జెంటుగా ఒక సలహాదారు కావాల్సిందే అని చెప్పి కూడా మనం టైటిల్ ఇవ్వడం జరిగింది. మనమే ఎండార్స్ చేస్తున్నాం దాన్ని, కావాల్సిందే అని. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఇష్యూలో కూడా ప్రతిపక్ష నేత అంటే అధికారంలో ఉన్నప్పుడు వందెమాగతులు చాలామంది ఉంటారు. ప్రతిపక్షానికి వచ్చేటప్పుడు అంటే అధికారం అంటే విజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే పెద్దలు చెప్తారు విజయానికి తండ్రులు చాలామంది ఉంటారు, బట్ అపజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అంటే తండ్రులు ఉండరు అపజయానికి. ఎవరు కూడా అపజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు అంతగా ఇష్టపడరు. బట్ జగన్మోహన్ రెడ్డి అపజయాన్ని చూసినట్లయితే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే 11 సీట్లు కూడా రాని 11 సీట్లకు మాత్రమే మొన్నటి ఎన్నికల్లో ఆయన పరిమితమయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారు అని జనమే మ్యాండేట్ ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో జగన్ ఈరోజు మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం అంటే అది 11 సీట్లు వచ్చినా, 23 సీట్లు వచ్చినా, లేకపోతే 175 సీట్లు వచ్చినా మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షం అంటే నథింగ్ బట్ వాచ్ డాగ్స్. ప్రజా సమస్యలను అసెంబ్లీలో కానీ బయట కానీ పాలకపక్షాలు చేసే ఏదైతే తప్పుల్ని ఎత్తి చూపడంలో కానీ ప్రజల కోసం కాపలా కుక్కలుగా పనిచేసే వాచ్ డాగ్స్ అంటారు ప్రతిపక్షం అంటేనే. ఈరోజు జగన్ అలాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా ఆయన వేస్తున్న అడుగులు అన్నీ కూడా తప్పుడడుగులే అవుతూ ఉన్నాయి, తప్పుదారిలోనే వెళ్తున్నాయి. ఒక్కొక్కటిగా ఆల్రెడీ మూలిగే నెక్క మీద తాటికాయ పడ్డట్టుగా తన ఓటమి తనను కుంగదీస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పులన్నీ కూడా ఆయన నిజంగానే డిఫెన్స్లో పడేస్తున్నాయి. ఆయన రాజకీయ భవిష్యత్తుతో పాటు పార్టీ ప్రస్థానంతో పాటు తన వెంట నడుస్తున్న రాజకీయ నేతల భవిష్యత్తును కూడా ఒక డైలమాలో పడేస్తున్నాయి. అందుకే చాలామంది చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డికి ఉన్న పేరేంటంటే సీతయ్య అని, తన మాట తానే విండు అనేది, ఎవరి మాట విండు కూడా ఆయన. సో అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు నిజంగా సిన్సియర్గా ఒక సలహాదారు కావాలి అనే చర్చ అయితే జరుగుతోంది. ఒక స్ట్రాటజిస్ట్ అవసరం అనే చర్చ ఈరోజు వైసీపీ నుంచే వస్తుంది. ఆల్రెడీ మోహన్ సాయిదత్ అనే వ్యక్తిని మొన్నే ఆయన పెట్టుకున్నప్పటికీ, సలహాదారుగా పెట్టుకున్నప్పటికీ ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పెర్ఫామ్ చేయలేకపోతూ ఉన్నారు. అందుకే మంచి స్ట్రాటజిస్ట్ జగన్మోహన్ రెడ్డికి కావాలనే చర్చ అయితే జరుగుతోంది. ఎందుకంటే ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఒకదాని మీద ఒకటి తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. వాటిలో మనం కొన్ని మాత్రమే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎలాబరేట్గా చెప్పుకునేందుకు టైం లేదు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన రోజే ఇంకాసేపట్లో ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. పూర్తి స్థాయిలో రిజల్ట్ రాకముందే మీడియా ముందుకు వచ్చారు ఆయన. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమాల్లో స్క్రిప్ట్ చదవడానికే పరిమితమయ్యే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి జగన్ ఈవీఎంల మీద డౌట్ ఉంది మాకు, నేను సంక్షేమ పథకాలు అమలు చేసిన వాళ్ళందరి ప్రేమ ఏమైంది, బీసీలు ఏమయ్యారు, ఎస్సీలు ఏమయ్యారు, ఎస్టీలు ఏమయ్యారు, సంక్షేమ పథకాలు ఏమయ్యాయి అంటూ కూడా ఈవీఎంస్ మీద డౌట్ డే 1 డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు ఆయన. అంతేకాదు వాళ్ళందరి ప్రేమ ఏమైంది అంటూ కూడా జనాన్ని కూడా ఫూల్షన్ చేసే విధంగా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ ఓట్లు వేస్తేనే జగన్మోహన్ రెడ్డి తాను 11 సీట్లు కూడా రాలేదన్న విషయాన్ని గ్రహించలేకపోయినారు. అది జరిగిన రెండో రోజే ఈవీఎంలు పగలగొట్టిన కేసులో ఏదైతే ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, యాక్చువల్గా అది ఓపెన్గా ఆయన దొరికిపోయినాడు లైవ్ విజువల్లో. అలాంటి రామకృష్ణారెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. ఎంతోమంది మీద కేసులు పడితే వాళ్ళని ఎక్కడ పరామర్శించని, ఎంతోమంది తన కోసం పోటీ చేసి ఓడిపోతే వాళ్ళని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి ఏకంగా నెల్లూరు జైలుకి వెళ్ళారు. అది కూడా 25 లక్షలు ఖర్చు పెట్టి సొంత చాపర్ పెట్టుకుని మరీ వెళ్ళడం జరిగింది. వెళ్ళటమే కాదు అక్కడ ఆయన కలిసిన తర్వాత చాలా అడ్డదిడ్డంగా మాట్లాడారు. బయటకు వచ్చి ఈవీఎంలు పగలగొడితే తప్పేంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలతో పాపం ఆయన మీద ఇంకా కేసు టైట్ అయింది కూడా. అయితే సరస్వతి పవర్స్ భూముల కారణంగానే కేవలం పిన్నెల్లినే జగన్ పరామర్శించారు అన్న చర్చ కూడా జరిగింది. అదేమన్నా ప్రెడ్డి కేసు అనేది జగన్మోహన్ రెడ్డి నిజంగానే కేసు పెట్టారని అనుమానిస్తే బాగుండేది. ఇక ఆ రకంగా పిన్నెల్లి చేశాడు. అది జరిగిన కొద్ది రోజులకే మాచర్లో పల్నాడులో ఒక ఇష్యూ జరిగింది. వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కూడా ఇగో ఫీలింగ్స్తో ఒకరినొకరు కొట్టుకునే ప్రయత్నంలో ఒకరు చంపేస్తే అది టీడీపీ హత్యగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అదొక పెద్ద తప్పు. అంతేకాదు అక్కడ ప్రభుత్వం క్యాన్వా ఇస్తే దాన్ని మధ్యలో వదిలేసి దారంతా తన వెంట ఎంతో జనం వస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదొక తప్పు. శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యక్తి అక్కడ నుంచి ఏకంగా ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. పట్టుమని 10 మంది నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి ధర్నాలో పాల్గొనలేదు. అంతేకాదు అక్కడ అమిత్ షా అపాయింట్మెంట్, మోడీ అపాయింట్మెంట్ అడిగితే కనీసం జగన్ ముఖం చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. ఈరోజు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అడగకముందే అపాయింట్మెంట్ దొరుకుతూ ఉంటే జగన్ మొహం చూసేందుకు కూడా ఈరోజు ఇష్టపడలేదు. నేషనల్ మీడియాలో కూడా ఆ స్థాయిలో కవరేజ్, జగన్ ఊహించినంత కవరేజ్ కూడా రాలేదు. ఇంకా ఆ తర్వాత నందిగం సురేష్
సురేష్ లాంటి వాళ్ళు అనేక కేసుల్లో నందిగం సురేష్ ఈరోజు అడ్డంగా ఇరుక్కుని ఉన్నారు. అలాంటి నందిగం సురేష్ని అరెస్ట్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం మాట్లాడడానికి వెళ్ళడం అది కూడా ఇంకొక పెద్ద తప్పు అనుకోవాలి. ఇక వీటన్నిటికంటే ఇంకా భయంకరమైన తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సొంతగా పులివెందుల పర్యటనకు వెళ్ళారు. వెళ్తే పులివెందులోని సొంత పార్టీ క్యాడర్ ఆయనతో మాట్లాడడానికి వస్తే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు అగ్రెసివ్గా బిహేవ్ చేసిన తీరుతో వాళ్ళంతా రివర్స్ అయ్యారు. రివర్స్ అవడమే కాదు తమ పార్టీని నమ్ముకొని ఉంటే తమకు బిల్స్ కూడా రాలేదు, ఎక్కడికక్కడ ఆపేసే ప్రయత్నం జరిగింది, తమ సంగతి ఏంటో చెప్పమంటూ ఎదురు తిరిగితే వాళ్ళని కూర్చోబెట్టి కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడం, వాళ్ళకి హామీ ఇచ్చే ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచి పారిపోయి వెనక్కి వచ్చేసారు. పులివెందులు పులి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా వెనక్కి వచ్చేసారు. ఇక అంతకన్నా ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే జగన్ మాటకు ముందు బెంగళూరు వెళ్తున్నారు. దాదాపు ఈ 3.5 నెలల్లో జగన్మోహన్ రెడ్డి 15 సార్లు బెంగళూరు పర్యటన చేశారు. ఇంకోవైపు కాంగ్రెస్తో కలిసేందుకైనా చర్చ జరుగుతున్నా ఎక్కడా దాన్ని ఎండార్స్ చేసే విధంగా బిహేవ్ చేయకపోయినప్పటికీ బట్ అనేక సార్లు పూర్తి స్థాయిలో కీలక ఇష్యూలు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకే పరిమితం అవుతున్నారు. ఇక అసెంబ్లీ విషయానికి వచ్చినట్లయితే తాను ఎలాగో అసెంబ్లీకి వెళ్ళరు, గెలిచిన ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి ఆయన అటు జనసేన టీడీపీ తను ట్రోల్ చేస్తాయి కాబట్టి అసెంబ్లీలో తాను చేసిన పనే వాళ్ళు చేస్తాయి కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయలేక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళొద్దు అనుకున్నారు. కానీ ఆయన వెళ్ళొద్దు అని డిసైడ్ అయ్యారు. ఆయన వెళ్ళొద్దు అనే కాక తన పార్టీ నేతలను కూడా ఈరోజు అసెంబ్లీకి వెళ్ళనీయట్లేదు. అంటే తను వాయిస్ వినిపించినప్పుడు ఎమ్మెల్యేలు కూడా అక్కడ ప్రొజెక్ట్ అవ్వడానికి ఆయన అవకాశం ఇవ్వరు. గతంలో పాదయాత్రలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫార్ములానే ఫాలో అయ్యారు. ఆయనకి ఇగో అనమాట మిగతా నేతలు అసెంబ్లీకి వెళ్తే. సో తన వాయిస్, తన పార్టీ వాయిస్ ఎక్కడ వినిపించడానికి కూడా కనీసం వాళ్ళ కాన్స్టిట్యూన్స్ గెలిచిన వాళ్ళ వాయిస్ వినిపించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వరు. తను ప్రతిపక్ష నేత హోదా ఏదైతే హోదా ఇస్తారా లేదా అనే తర్వాత సంగతి ఆయన అసెంబ్లీకి అటెండ్ అయ్యి ఉంటే తెలిసి ఉండేది. అది ఇవ్వరు అని ముందుగానే ఊహించి స్పీకర్కు, చంద్రబాబు నాయుడుకు, గవర్నర్కు లేఖలు రాయడం అనేది ఇంకో పెద్ద మిస్టేక్ అని అనుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పార్టీ నుంచి ఈరోజు తామర తెంపర్లాగా నేతలంతా కూడా వరుసపెట్టి వెళ్తూ ఉన్నారు. ఒక బాలినేని దగ్గర నుంచి ఒక ఆళ్ళ నాని దాకా జనసేన బాట పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీడీపీలో కొంతమంది వెళ్తూ ఉన్నారు. ఇంతమంది నేతలు తన పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని కూడా ఆళ్ళ నానిని కానీ బాలినేని లాంటి వాళ్ళని కానీ కూర్చోబెట్టి కన్విన్స్ ఎక్కడ చేసే ప్రయత్నం చేయట్లేదు. పోతే పొండి అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఆల్మోస్ట్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక అనవసరంగా షర్మిలాని ఆశల వ్యవహారంలో ఆమెతో పూర్తి స్థాయిలో విభేదాలు తెచ్చుకొని ఈరోజు భారతీకి ఆయన ప్రయారిటీ ఇచ్చి షర్మిలను దూరం చేసుకున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడింది తన భార్య కాదు, తన చెల్లి షర్మిలానే. సో అలాంటి షర్మిలను దూరం చేసుకుంటే ఇప్పుడు ఆమెకు థ్రెట్ అయి కూర్చున్నారు ఆవిడ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ రూపంలో. అలా అని పోనీ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి వాళ్ళని కలుపుకునే ప్రయత్నం చేస్తారంట, అది కూడా జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ రోజున ఆయన కేసులు తరుగుతూ వస్తున్నాయి. ఆ కేసులకు సంబంధించి ఎలా అడుగులు వేయాలో జగన్మోహన్ రెడ్డి సరైన బాటలో నడిపించే వాళ్ళే లేకుండా పోయారు. ఇక ఈ రోజున చూస్తే విజయసాయిరెడ్డి దగ్గర నుంచి అనేక మంది నేతల దాకా ఈ రోజున క్యారెక్టర్ అసాసినేషన్కి సంబంధించి ఒక అనంతబాబు దాకా అనేక వీడియోలు బయటకు వస్తూ ఉంటే వాటిని ఎక్కడా కూడా ఖండించే ప్రయత్నం చేయడమో, వాళ్ళని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసే ప్రయత్నమో జరగట్లేదు. ఎందుకంటే ఈరోజు టీడీపీ నుంచి ఆదిమూలం మీద చిన్న ఇష్యూ వస్తేనే టీడీపీ ఆయన సస్పెండ్ చేసింది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న. అలాంటి చర్య జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఎక్కడా లేదు. ఇక ఎవరైతే ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకుంటూ ఒక రోజా, ఒక నాని, ఒక వంశీ లాంటి వాళ్ళు పార్టీ ఓటమికి కారణమయ్యారో అలాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. 2019 నుంచి 24 దాకా దాన్ని ఏ తప్పులు చేశారో అదే తప్పులు మళ్ళా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అది కూడా ఒక డ్రాబ్యాక్ అనుకోవాలి. సజ్జల లాంటి వాళ్ళు సలహాదారుగా ఉంచి పార్టీ మొత్తాన్ని ముంచేశారనేది ఆ పార్టీలోంచి బయటకు వచ్చిన నేతలే. ఇప్పుడు ఆ పార్టీలోంచి ఓడిపోయిన నేతలే మాట్లాడుతూ ఉన్నారు. పార్టీలో ఉన్న నేతలు కూడా బొత్స దగ్గర నుంచి జక్కంపూడి దాకా. సో అలాంటి సజ్జల్ని మళ్ళా ప్రయారిటీ ఇస్తూ ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటూ ఉన్నారు. ఇక విజయసాయి లాంటి వాళ్ళని పార్టీకి దూరం అవుతున్నారు, బీజేపీలోకి వెళ్తారనే చర్చ జరుగుతున్నా అలాంటి లైజనర్ను అలాంటి సీనియర్ నేతను కూడా ఈరోజు వదులుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. సజ్జల లాంటి వాళ్ళు చెప్పిన మాటలో, భారతి లాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని. ఇక అదంతా ఒక అయితే లడ్డూ వివాదం విషయంలో, అదే తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి లడ్డూ వివాదం విషయంలో జగన్మోహన్ రెడ్డి అనేక తప్పులు చేస్తూ వచ్చారు. డే 1 ఆయన సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని మాట్లాడకుండా కంట్రోల్ చేయాల్సింది. వాళ్ళు సవాల్ విసిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా ఇష్యూ అల్జడి చెలరేగింది. ఆయన దిష్టిబొమ్మలు కూడా తగలబడుతూ ఉంటే బట్ నేను తిరుమల వెళ్లాల్సిందే అని కూడా ఆయన పట్టుబట్టారు. అసలు ఆ ప్రకటన చేయకుండా ఉండాల్సింది. సో అలాంటిది కనీసం తిరుమల వెళ్లే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం అడ్డుకుంటే దాన్ని శ్రీవారం చూడకుండా అడ్డుకుంటున్నారని నేను కామెంట్ చేయడానికి అవకాశం ఉండేది. హఠాత్తుగా ఎవరికి చెప్పకుండా అందరూ సవాల్ చేసి మేము ఎలాగైనా టెంపుల్లోకి వెళ్తాం, డిక్లరేషన్ ఇవ్వమని మీసాలు తిప్పిన తర్వాత భూమన లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా తన పర్యటన రద్దు చేసుకున్నారు. అంతేకాదు మీడియా ముందుకు వచ్చి ఆయన తను ఎందుకు వెళ్ళలేదో అనేది వివరణ ఇవ్వకుండా ఇదేం మతం, ఇదేం సెక్యులరిజం, ఇదేం దేశం అంటూ కూడా ఆయన చాలా హ్యూమిలేటింగ్గా హిందూ ధర్మం గురించి మాట్లాడి అందరికీ టార్గెట్ అవుతూ వచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని రోజులు మాట్లాడొద్దు అని చెప్పి ఆ పార్టీ నేతలంతా కూడా చాలామంది సీనియర్లు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. ఒక 2 నెలలుగా అదే ఫాలో అవుతూ వచ్చారు. తోట
త్రిమూర్తులు లాంటి వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని అంచనా చేయడంలో మేము తప్పటడుగులు వేశామని కూడా మాట్లాడారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి తీరా లడ్డు ఇష్యూలో పవన్ అంత అగ్రెసివ్గా మాట్లాడేటప్పటికి మళ్ళా పాత రోజుల్ని గుర్తుకు తెచ్చే విధంగా తన బ్యాచ్ మొత్తాన్ని రోజా లాంటి వాళ్ళని తెర మీదకి తీసుకొచ్చారు. సో పవన్ అంతకంటే అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. ఈరోజు డిక్లరేషన్ అంశంలో సుప్రీంకోర్టు ఇష్యూస్ వచ్చిన తర్వాత కొన్ని తిరుమల లడ్డు విషయంలో అది వైసీపీకి అనుకూలంగా ఉందన్న ప్రచారంతో అదేవిధంగా పవన్ను చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వచ్చింది వైసీపీ. అయితే తన కూతురుతో కూడా డిక్లరేషన్ ఇప్పించి ఈరోజు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఒక ఫుట్బాల్ ఆడుకున్నారు సోషల్ మీడియా వేదిక. జగన్మోహన్ రెడ్డిని ఇంకా మాట్లాడకుండా కట్టడి చేశారని అనుకోవాలి. అలా జగన్మోహన్ రెడ్డి వేస్తున్న అడుగులన్నీ కూడా పూర్తి స్థాయిలో తప్పటడుగులుగా ఉన్నాయి. అసలు ఆయన ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి. తిరిగి నేనే సీఎం కాబోతున్నాను అంటూ కూడా ఆయన మాట్లాడడం, యుద్ధానికి సిద్ధం కండి, యుద్ధం చేయడానికి ఇప్పుడు ఏమీ లేదు అక్కడ, ఆయన యుద్ధానికి సిద్ధం కండి అంటూ కూడా పిలుపునివ్వడం, ఆయన యాటిట్యూడ్ కూడా అదే స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఒక సాలిడ్ సలహాదారు కావాలనే చర్చ జరుగుతోంది. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ ఆయనతో లేరు, ఆయన ఆల్రెడీ జనస్వరాజ్ పేరుతో కొత్త పార్టీ కూడా పెట్టుకున్నారు. రిషి అండ్ టీంని ఆల్రెడీ ఎలగొట్టేసిన పరిస్థితి ఉంది. సాయి మోహన్ దత్ లాంటి వాళ్ళని తెచ్చుకున్న వాళ్ళు ఎంతవరకు ఎఫర్ట్గా పనిచేయగలరు అనేది ఒక డౌట్ ఉంది చాలా మందికి. సజ్జలా విజయసాయి లాంటి వాళ్ళని ఎలాగో దగ్గరికి రానిస్తున్న సిచ్యువేషన్ అయితే లేదు. మరి అందుకే ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి స్ట్రాటజిస్ట్ కావాలి అని కూడా వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.